హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి పండగల్లో చాలా క్విక్గా, ఈజీగా, హెల్తీగా చేసుకునే ఒక కమ్మనైన ప్రసాదాన్ని చేసి చూపించబోతున్నానండి. అదే బెల్లం పొంగలి. ఈ ప్రసాదం రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా క్విక్గా, ఈజీగా ఈ ప్రసాదాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యిని వేసి కాగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెసరపప్పును వేసి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి కనీసం 7 to 10 మినిట్స్ పాటు టైం పడుతుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పచ్చి శనగపప్పును వేసి కాస్త దోరగా ఫ్రై చేయాలి. ఇలా మనం పప్పులను ఫ్రై చేసి పొంగల్ని చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు కడిగిన బియ్యంని వేసుకోండి. ఈ బియ్యంని నానబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంని ఇందులో బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో బాగా మిక్స్ చేసి తర్వాత ఇందులో 1 కప్పు చిక్కటి పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను ఇందులో బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ తీసుకున్న 1 కప్పు రైస్కి అలాగే 1/2 కప్పు పెసరపప్పు ఉడకడానికి ఇప్పుడు నేను చూపించిన వాటర్ కంటెంట్ అన్నది అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా మెజర్మెంట్ అన్నది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కుక్కర్పై మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 1 విజిల్ రానిచ్చి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ని రానిస్తే సరిపోతుందండి. ఇలా బెత్తగా ఉడికిన తర్వాత ఇలా గరిటెను తీసుకుని బాగా మిక్స్ చేసుకుని లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం 2 కప్పుల బెల్లంని వేసుకోవాలి. మీకు ఇలా పూర్తిగా బెల్లంని యూజ్ చేయడం ఇష్టం లేకపోతే కనుక 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదారను వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ బెల్లంలో కనుక డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అని అనిపిస్తే బెల్లంలో కొద్దిగా వాటర్ని పోసి కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లంని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచి ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా గరిటెతో మిక్స్ చేస్తూ ఉండండి. బెల్లంని లో ఫ్లేమ్లో ఇలా పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని కూడా వేసి బాగా కలపాలి. ఈ స్వీట్ పొంగల్లో మనం నెయ్యిని ఎంత వేసుకుంటే ఈ పొంగల్ టేస్ట్ అన్నది అంత బాగుంటుందండి. ఇలా నెయ్యిని మిక్స్ చేశాక మంచి ఫ్లేవర్ కోసం అని 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మిక్స్ చేసుకోండి. మీ దగ్గర పచ్చికర్పూరం కనుక ఉంటే చిటికెడు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ పొంగల్ యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా కాస్త పలచగానే ఉండాలండి, ఎందుకంటే చల్లారైన తర్వాత కాస్త గట్టిపడిపోతుంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ లోపల మరో పక్కన స్టవ్ పైన కడాయిలో 2 స్పూన్ల నెయ్యిని వేసి కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పులు వేసి దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఉడుకుతున్న పొంగల్లో వేసి మిక్స్ చేసుకుంటే మనకి ఇంకా బెల్లం పొంగలి రెడీ అయిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టేయవచ్చు. ఇలా చాలా ఈజీగా కమ్మనైన ప్రసాదాన్ని చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకుని ఈ దసరాకి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.